రామాయణ మహాభారతం లాంటి పురాణాలు వింటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అందులో ఉండే నీతి వాక్యాలు మనల్ని ఎంతో మోటివేట్ చేస్తాయి. అయితే ఈరోజు మనం అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ జన్మించిందో మనం తెలుసుకుందాం. అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. శ్రీ మహావిష్ణువు వేరు అవతారాలు ధరించినప్పుడు మరో వేషంలో లక్ష్మీదేవి అవతారం ధరించి శ్రీ మహావిష్ణువుకి తోడుగా ఉంటుంది. ఇంద్రుడు రాజ్యమైన అమరావతికి దుర్వాస మహర్షి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడు ఏనుగుపై స్వర్గానికి వెళ్తుండగా దుర్వాస మహర్షి ప్రేమతో తన మెడలో ఉన్న దండను ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు గర్వంతో దండను ఇచ్చింది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. ఆ ఏనుగు తన తొండాన్ని అటు ఇటు ఆడిస్తూ దండను కిందకి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. ఆ సంఘటన చూసిన దుర్వాస మహర్షి కోపంతో ఇంద్రుడిని శపిస్తాడు. ఏ రాజ్య భోగాలను చూసి విడిచిపడుతున్నావో అవి లేకుండా పోగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి దుర్వాస మహర్షి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి ఇంద్రుడి రాజ్యంలో కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో ఉన్న ప్రజలు కష్టాలు పాలవడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు అమరావతిపై దండెత్తి విజయం సాధిస్తారు. అప్పుడు ఇంద్రుడికి ఏం చెయ్యాలో తోచక ఇంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటారు. అప్పుడు విష్ణువు పరిష్కారం కోసం సముద్రంలో క్షీరసాగర మథనం చేయాల్సిందిగా అని చెప్తాడు. దేవుళ్ళు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఉండి క్షీరసాగర మథనంలో వచ్చిన అమృతం ఎవరైతే సేవిస్తారో వారికి విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు ఒకవైపు రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగర మథనం చేపడతారు. ఆ క్షీరసాగర మథనం మరో యుద్ధంలా కనిపిస్తుంది. అదే సమయంలో సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై గెలిచి తన రాజ్యాన్ని పొందుతాడు. ఆ తరువాత లక్ష్మీదేవి విష్ణువు వద్దకు చేరుతుంది. అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయానికి లక్ష్మీదేవి పెట్టిందే పేరు. అందుకే అష్టలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగి ఆనందంగా ఉంటారు.